తెలంగాణ పౌరులు తమ ప్రజాపాలన స్కీమ్ స్టేటస్ పురోగతిని ఇక్కడ నుండి చెక్ చేసుకోవచ్చు. స్టేటస్ పొందడానికి దరఖాస్తుదారులు తప్పనిసరిగా వారి అప్లికేషన్ నంబర్ మరియు మొబైల్ నంబర్ను కలిగి ఉండాలి. ప్రజాపాలన స్థితి తనిఖీని ఆన్లైన్లో తనిఖీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ అంటే ప్రజాపాలన తెలంగాణ.gov.in సందర్శించండి మరియు మీ దరఖాస్తు నంబర్ను నమోదు చేయండి. ప్రజాపాలన స్థితి 2024 ప్రజాపాలన యోజనకు అర్హులైన దరఖాస్తుదారులు ఇతర 5 పథకాల ప్రయోజనాన్ని పొందుతారు. మీరు ప్రజాపాలన యోజనలో నమోదు చేసుకున్న తర్వాత మీరు ఇతర పథకాల ప్రయోజనాలను పొందుతారు. ఇతర పథకాల కోసం పౌరులు తమను తాము వ్యక్తిగతంగా నమోదు చేసుకోవలసిన అవసరం లేదు. దరఖాస్తుదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారంను సమర్పించడానికి వారు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లవలసిన అవసరం లేదు. ప్రజాపాలన స్థితిని తనిఖీ చేయడానికి దశలు ప్రజాపాలన.తెలంగాణ.gov.in అనే తెలంగాణ ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. ఇప్పుడు అధికారిక వెబ్సైట్ నుండి ప్రజాపాలన స్థితి కోసం చూడండి. ఆ తర్వాత ప్రజాపాలన స్టేటస్ చెక్ ఆన్లైన్పై క్లిక్ చేయండి. మీ దరఖాస్తు సంఖ్యను నమోదు చేయండి. ఇప్పుడు చెక్ స్థితి బటన్ను నొక్కండి. మీ ప్రజాపాలన స్థితి తెరపై కనిపిస్తుంది. ప్రజాపాలన పథకం కింద కవర్ చేయబడిన పథకం జాబితా. ప్రజాపాలన పథకం అభయ హస్తం పథకం లేదా TS6 హామీ పథకంలో ఒక భాగం. తెలంగాణ రాష్ట్రం 6 పథకాలను ప్రారంభించేందుకు హామీ ఇస్తున్న ప్రజాపాలన పథకం వాటిలో ఒకటి. ప్రజాపాలన పథకం కింద కవర్ చేయబడిన పథకాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. తెలంగాణ ఇందిరమ్మ ఇందు పథకం, యువ వికాసం పథకం, గృహ జ్యోతి పథకం. మరిన్ని వివరాల కోసం తెలంగాణ రైతు భరోసా పథకం. ప్రజాపాలన పథకం స్థితి వివరాలు ప్రస్తావించబడ్డాయి. ప్రజాపాలన పథకం స్థితిగతులపై అందుబాటులో ఉన్న వివరాలు, దరఖాస్తుదారు వివరాలు, ప్రజాపాలన పథకానికి సంబంధించిన వివరాలు, దరఖాస్తుదారు సంప్రదింపు వివరాలు, ఇమెయిల్ చిరునామా. పథకం యొక్క ముఖ్యమైన సూచనలు మరియు మార్గదర్శకాలు. అనర్హత కారణం, దరఖాస్తుదారుల ఆదాయ వివరాలు, జారీ చేసిన తేదీ మొదలైనవి.